అనేక రకాల కారణాలతోటి ఒక్కొక్కసారి ఖచ్చితంగా కారణం కూడా తెలియకుండా మూత్రపిండాలు వైఫల్యం చెందుతూ ఉంటాయి. కానీ ఈ సమస్యను లేటు దశలోనే గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే తొలి దశలో సిమ్టమ్స్ చాలా సైలెంట్గా ఉండడం వల్ల. మూత్రపిండాలు వైఫల్యంలో కిడ్నీ ఫెయిల్యూర్లో రకాలేంటి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, మరి ఈ సమస్యకు ఎప్పుడు డయాలసిస్ చేస్తుంటారు, ఎప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది, ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ పానిగ్రహి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది. దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని వింటున్నామండి. ఏవి మేజర్ రీజన్స్ అంటారు? మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా క్రానిక్ కిడ్నీ డిజీజ్కి రకరకంగా కారణం ఉంటుంది. బట్ మేజర్గా చెప్తే నంబర్ 1 డయాబెటీస్ అంటే షుగర్. సో షుగర్ వ్యాధి నుంచి ఈ కిడ్నీ డిజీజ్ రావడం ఇది అయితే నంబర్ 1 కాజ్. సెకండ్ది బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. చాలా రోజుల నుంచి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా సికేడి క్రానిక్ కిడ్నీ డిజీజ్ కూడా వస్తుంది. మూడవది కొంచెం కొన్నిసార్లు ఫ్యామిలీ పర్సన్స్కి కూడా ఈ ఇట్లాంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి బీపీ షుగర్ ఏముండవు కానీ ఇలాంటి ఫ్యామిలీ రన్స్ జెనెటిక్గా ప్రాబ్లం ఉండి అది కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్లస్ ప్రైమరీ కిడ్నీ ప్రాబ్లం చాలామందికి మోస్ట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కిడ్నీ తోటి స్టార్ట్ అవుతుంది. లైక్ ప్రైమరీ గ్లోమెరులర్ డిజీజ్, మోస్ట్లీ గ్లోమెరులర్ డిజీజెస్ అంటారు. గ్లోమెరులర్ డిజీజ్, ట్యూబులర్ డిజీజ్, అది ప్రైమరీ డిజీజెస్. దానివల్ల కూడా కొన్నిసార్లు మ్యాక్సిమం అది కిడ్నీ డిజీజ్ కూడా వస్తాయి. ప్లస్ ముఖ్యంగా నేను చెప్పాలంటే మోస్ట్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందని చాలామంది ఈ అనవసరంగా పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువ వాడతారు. సో దానివల్ల కూడా కొంచెం ఎక్కువ వాడడం వల్ల కొంచెం ఈ కిడ్నీ డిజీజ్ కూడా రావచ్చు. అదే ముఖ్య కారణం అంటే ఇదే మోస్ట్లీ. డాక్టర్ గారు, ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ ఎక్కువ చూస్తుంటాం అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. వీటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ గురయ్యే రిస్క్ ఉంటుందా? కరెక్ట్. సో కిడ్నీ ఫెయిల్యూర్కి స్టోన్స్ అయితే ఒక కారణం కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ డీహైడ్రేషన్ వల్ల దానికి సంబంధం ఏంటంటే డిహైడ్రేషన్ వల్ల స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టోన్స్ వీ టెల్ దట్ డెఫినెట్లీ ఒక్కసారి స్టోన్ ఫామ్ అయినా అంటే డెఫినెట్లీ దే ఆర్ రిపీటెడ్గా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది ఒక విషయం. ఈ స్టోన్ ఎప్పుడైతే దానివల్ల ఏమైనా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యి కూడా సికేడి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ప్లస్ ఈ ఇట్లాంటి స్టోన్స్ ఆ దారుల్లో ఆగిపోయి అది కూడా ఉంటే మనకి ఆ సమస్య కూడా ఉంటుంది. బీపీ షుగర్ మేజర్గా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంటాయి కిడ్నీ ఫెయిల్యూర్కి అని చెప్తూ ఉన్నారు కదండి. అంటే అదుపులో ఉన్న బాగా మేనేజ్ చేస్తున్నా కూడా రిస్క్ ఉంటుందా? డెఫినెట్లీ కొంతమందికి రిస్క్ అంటే మనము షుగర్ బీపీ ఎవరు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మనము కంట్రోల్లో ఉండాలి. అది డెఫినెట్లీ. కానీ మేము ఎప్పుడు చూస్తాం 30 to 40% రిస్క్ డెఫినెట్గా ఉంటుంది ఉన్నా కూడా. షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎవరికి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్కి ఏమైనా కిడ్నీ సమస్యలు ఉన్నాయి, డయాబెటీస్ ద్వారా ఎక్కువ సమస్య ఉన్నాయి, దానికి కూడా ఇలాంటి సమస్య 60-70% కూడా రావచ్చు కిడ్నీ ప్రాబ్లం. సో ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ అయితే కంట్రోల్లో ఉండాలి. అంటే బీపీ కంటే ఎక్కువ రోల్ అయితే డయాబెటీస్. ఎందుకంటే మనము ఇప్పుడు ఆఫీషియల్గా అన్అఫీషియల్గా చెప్పండి, దిస్ ఈజ్ అవర్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ఇండియా నౌ. సో డయాబెటిక్ నెఫ్రోపతి చాలా మందికి ఉంటారు. అంటే డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నెఫ్రోపతి కూడా ఉన్నట్టే రిస్క్ అని భావించాలి. కరెక్ట్. రెటినోపతి వి టెల్ ఇట్ ఈస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే రెటినోపతి ఎవరికి ఉన్నాయి ఛాన్సెస్ కూడా మనకి కిడ్నీ డిజీజ్ రావడం అంటే చాలా. కానీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ని చాలా లేట్గానే గుర్తిస్తుంటారు, అందరిలో సైలెంట్గానే ఉంటుందంటారా? అది యాక్చువల్గా ముఖ్యం ఏంటంటే ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి మామూలుగా సిమ్టమ్స్ ఏమి రావు అన్లెస్ అంటిల్ అది ఒకవేళ 70 to 80% డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో మేజర్గా అయితే కిడ్నీ డిజీజ్కి ప్రివెంట్ చేయాలి.
సో ప్రివెన్షన్ ఈజ్ డెఫినెట్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రివెన్షన్ అయితే చేయాలి. ప్రివెంటివ్ కేర్ అంటే బేసిక్గా మేజర్గా ఎలాంటివి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ప్రివెన్షన్ అంటే మోస్ట్లీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఎవరైనా రిస్క్లో ఉంటారు. రిస్క్ ఎవరెవరు ఉంటారు అంటే ఫస్ట్ అయితే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నాయి, ఎవరికైనా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ డిజీజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ, స్మోకర్స్, ఏజ్ 60 పైన ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి పేషెంట్స్కు ప్రివెన్షన్స్ మేము చేస్తాం. సో హౌ టు ప్రివెంట్ అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సర్టన్ టెస్ట్. సో సర్టన్ టెస్ట్ అంటే మేజర్ అయితే చాలా చిన్న టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్రియేటినిన్, అంటే కిడ్నీ టెస్ట్, అది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. యూరియా, క్రియేటినిన్, సింపుల్గా ఒక యూరిన్ టెస్ట్, హిమోగ్లోబిన్, అల్ట్రాసౌండ్. ఇదే చేస్తే మనకు తెలుస్తుంది ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్లో ఒక్కోసారి కిడ్నీ సైజు తగ్గిందన్నప్పుడు కూడా వర్రీడ్గా ఉంటారండి. ఒక్కోసారి ఒక కిడ్నీ తగ్గడం, సైజు ఇంకో దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా ఒక ఇండికేషన్. ఇది కూడా ఇండికేషన్స్. అంటే మేము ఎవరైనా మన దగ్గర వస్తారు పేషెంట్ కిడ్నీ సమస్య, మేము డెఫినెట్గా అడుగుతాము అల్ట్రాసౌండ్, ఏది అల్ట్రాసౌండ్ లేకపోతే అల్ట్రాసౌండ్ ఇన్వెస్టిగేషన్ అడుగుతారు మామూలుగా. సో దానికి చూడాలంటే సైజ్ ఆఫ్ ది కిడ్నీ. సో సికేడీలో సైజు, మోస్ట్ ఆఫ్ ది సీకేడీలో సైజ్ తగ్గిపోతుంది. కొన్ని సీకేడీస్ ఉంటే సైజ్ ఎక్కువ ఉంటుంది, కానీ మామూలుగా చెప్పాలంటే సీకేడీలో సైజ్ డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. ఏజ్కిను కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధం ఉంటుందా? చిన్న వయసు వాళ్ళలో కూడా చూస్తున్నారా? చిన్న వయసు వాళ్ళ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఫస్ట్ గ్లోమెరులర్ డిజీజ్ అని. ఇది గ్లోమెరులర్ డిజీజ్ మోస్ట్లీ కొంచెం చిన్న వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొంచెం కంజనిటల్ డిజీజెస్ అది కూడా ఉంటుంది. బై బర్త్ పుట్టినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ సమస్య సైలెంట్గా అంటే ఏ స్టేజ్ వరకు సైలెంట్గా ఉంటుంది? సైలెంట్ కంటే మినిమం 70 to 80%. అంటే జిఎఫ్ఆర్, మేము జిఎఫ్ఆర్ చెప్తాము, కిడ్నీ అది కిడ్నీ స్టేజింగ్ చెప్పాలంటే కిడ్నీ స్టేజెస్. సికేడి స్టేజ్ 3 వరకు అయితే డెఫినెట్గా ఏమి సిమ్టమ్స్ ఏమీ ఉండదు. సో తర్వాత సిమ్టమ్స్ కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, దాన్ని బట్టి మేము డయాగ్నోసిస్ చేస్తాం. ఇంకోటండి, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్ చాలా రిలేటెడ్. ఒక్కోసారి కిడ్నీ బాగాలేకపోతే కూడా హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ డిసీజ్ అసలు హిడెన్గా ఉన్నట్టే అని కూడా అంటుంటారు. దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? అంటే హైపర్ టెన్షన్ బోత్ వే. కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు హైపర్ టెన్షన్ ఒక సిమ్టమ్స్, అంటే లక్షణాలు హైపర్ టెన్షన్ ఉంటుంది. హైపర్ టెన్షన్స్ కూడా కిడ్నీ కూడా అఫెక్ట్ చేస్తాయి. అది ఎప్పుడు అంటే మోస్ట్లీ ఎక్కువ రోజు ఉన్నాయి అనుకోండి, 20 to 30 years హైపర్ టెన్షన్ ఉన్నాయి. ప్లస్ దే హ్యావ్ అదర్ కోమార్బిడిటీస్ లైక్ ఒబేసిటీ, స్మోకింగ్ అది కూడా ఉన్నాయి. డెఫినెట్గా పేషెంట్స్కి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కిడ్నీ సమస్య డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఎవరైనా కిడ్నీ కేర్ అనగానే క్రియాటినిన్ ఒకటి చూసుకుంటారండి. అది 1 below ఉందంటే సేఫ్ అనే అనుకుంటారు. అది కరెక్టేనా? కరెక్ట్. మామూలుగా అయితే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ మేల్ టు ఫీమేల్, బట్ అరౌండ్ 1 వీ కెన్ టెల్ ఇట్స్ సేఫ్ లిమిట్. అంటే అప్పుడు కూడా ఇంకా మిగతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, జిఎఫ్ఆర్, ఇవన్నీ రేషియో ఇలాంటివి కూడా చూడాలంటారా? జిఎఫ్ఆర్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ కల్కులేటెడ్ థింగ్. అంటే మేము క్రియాటినిన్ని పట్టి జిఎఫ్ఆర్ కాల్కులేట్ చేస్తాం యాక్చువల్గా. జిఎఫ్ఆర్ అయితే మామూలుగా అయితే ఫిజియోలాజికలీ అంటే ఏజ్ ప్రకారం కూడా కొంచెం తగ్గుతాయి. సో ఆఫ్టర్ 40 ఎవ్రీబడి ద జిఎఫ్ఆర్ విల్ డిక్రీజ్. అంటే జిఎఫ్ఆర్ కొంచెం మామూలుగా తగ్గుతాయి 40 తర్వాత. సో జిఎఫ్ఆర్ ఈవెన్ ఇఫ్ క్రియాటినిన్ 1 ఉన్నా కూడా 60% జిఎఫ్ఆర్ విల్ బి లో. సో అప్పుడు భయపడే అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫిజియోలాజికల్ థింగ్. కాళ్ళ వాపు అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి ఇండికేషన్ అంటారా? కాలు వాపు వన్ ఆఫ్ ది ఇండికేషన్స్. అంటే కాలు వాపుకి రకరకంగా కారణం ఉంటుంది. ఎస్, కిడ్నీ డిజీజ్కి కూడా కాలు వాపు వస్తాయి. సో కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి కాలు వాపు కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. హార్ట్ హెల్త్కి కిడ్నీ హెల్త్కి కూడా సంబంధం ఉంటుంది అంటారు. అవి ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలి? డెఫినెట్లీ హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ రిలేటెడ్. సో డెఫినెట్లీ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ సమస్య కూడా వస్తాయి. ఎందుకంటే మనము కిడ్నీ రక్త ప్రవాహం హార్ట్ ద్వారా వస్తాయి. సో హార్ట్ సమస్య కూడా ఉంటే
కిడ్నీ సమస్య కూడా డెఫినెట్గా ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో అక్యూట్ అండ్ క్రానిక్ అని వింటుంటాం కదండి. అక్యూట్ అసలు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ గురవడం ఎందుకు అవుతుంది అంటారు? ఏకేఐ ఆర్ అక్యూట్ కిడ్నీ డిజీజ్ ఆర్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, అది సమస్య మోస్ట్లీ ఎప్పుడు ఉంటుంది, మోస్ట్లీ మనం సీవియర్ డిహైడ్రేషన్ అయిపోయినాయి ఎందుకంటే ఇది సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ ఉండడం వల్ల లూజ్ మోషన్స్, ఎక్సెసివ్ బ్లడ్లెస్, ప్లస్ ఇన్ఫెక్షన్, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది యాక్చువల్గా ముఖ్యం కారణం. ప్లస్ కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, అది అక్యూట్ అంటారు. అంటే సడన్గా వచ్చింది, లాస్ట్ 1 week 10 days లోపల అది జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ రివర్సిబుల్. అది మళ్ళీ క్రియాటినిన్ ఏదో పెరిగింది మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఏ పారామీటర్స్ చూసి ఇంకా డయాలసిస్ తప్పదు అని చెప్తూ ఉంటారు? వెరీ గుడ్ క్వశ్చన్స్. యాక్చువల్గా డయాలసిస్ చేయాలంటే మనము కొన్ని ఫస్ట్ మేము చూస్తామంటే లక్షణాలు ఏముంటాయి. సో లక్షణాల్లో మోస్ట్లీ యాపిటైట్ తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, వామిటింగ్స్ రావడం, నాసియేటింగ్ ఫీలింగ్, వాంతి రావడం, బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం రావడం, నిద్ర లేదు అంటే ఇన్సామ్నియా, నాట్ ఏబుల్ టు లై డౌన్, ఇదే యాక్చువల్గా మోస్ట్లీ చాలా ఎక్కువ వాపు ఉన్నాయి, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ చాలా వాపు. సో అది ఒక పరిస్థితి. ప్లస్ బాడీలో యాసిడ్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, ఎసిడోసిస్ అంటారు, మెటాబాలిక్ ఎసిడోసిస్. ప్లస్ కొన్నిసార్లు పొటాషియం కూడా చూస్తాం, పొటాషియం కూడా ఎక్కువ ఉన్నాయి, సికేడి పేషెంట్ విత్ హై పొటాషియం ఎక్కువ ఉన్నాయి, అప్పుడు కూడా మేము వెంటనే డయాలసిస్ పెడతాం. ఈ ఎసిడోసిస్ అనే కండిషన్ ఏంటండి? ఎవరు గురవుతూ ఉంటారు? ఎందుకు బాడీలో అంటే చాలామందికి ఎసిడిటీ అనేది కూడా చాలా కామన్గా ఉంటూ ఉంటుంది కదా నవడేస్, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుంది? అది ఎసిడిటీ వేరు, ఇది ఎసిడ్ వేరు. అంటే మామూలుగా బాడీ మెటబాలిజం అయినప్పుడు చాలా ఎసిడ్ తయారవుతుంది మన బాడీలో. కిడ్నీకి ఏమవుతుందంటే కిడ్నీ ద్వారా ఆ ఎసిడ్ బయటికి పోతుంది. మామూలుగా ఏదో మేము తింటుంటాము, అది మెటబాలికలీ అది లాస్ట్ ప్రొడక్షన్ ఎసిడ్ కూడా ఫార్మేషన్ అవుతాయి. సో ఎసిడ్కి మోస్ట్లీ బై యూరిన్ అండ్ బై లంగ్స్, ఇదే 2 మార్గం బాడీ నుంచి పోవాలంటే. ఓకే. సో ఒకవేళ కిడ్నీ ఖరాబ్ అయింది అనుకోండి, అప్పుడు మేము బాడీలో ఎసిడ్ ఎక్కువ పెరుగుతాయి. సో అదే మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. ఎవరైనా అంటే పెయిన్ కిల్లర్స్ ఒకటి చెప్పారు కదండి, ఇంకా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినా కానీ ఒక్కొక్కసారి కొంతమంది రకరకాల ప్రయత్నాల్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల విష పదార్థాలు తీసుకోవడం, టాక్సిన్స్, అట్లాంటి కెమికల్స్, ఇలాంటివి కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఎస్ సమ్టైమ్స్ డెఫినెట్లీ ఇది కూడా ప్రాబ్లం. మీరు చెప్పినట్టు మెయిన్లీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కిడ్నీ ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్లీ, అది ఒక ఇంపార్టెంట్ కారణం. ప్లస్ టాక్సిన్స్ మనం చాలా చూస్తున్నాం, మోస్ట్లీ దిస్ పారాక్వెట్ పాయిజనింగ్, రకరకాల పాయిజనింగ్ ద్వారా కూడా కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. బట్ మోస్ట్లీ అది అక్యూట్ అంటారు, అక్యూట్ కింద అది వస్తుంది. సో పాయిజనింగ్ కూడా డెఫినెట్లీ దానివల్ల కూడా కిడ్నీ వల్ల సమస్య వస్తుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి డయాలసిస్ అనగానే 2 రకాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి. అందరికీ ఆ రెండిట్లో ఏది కుదిరితే అది చేయించుకోవచ్చా? కొంతమందికి హీమోడయాలసిస్, కొంతమందికి పెరిటోనియల్ అట్లా సజెస్ట్ చేయడం కూడా ఉంటుందా? సో ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నాయి అనుకోండి, స్టేజ్ 5 అంటారు, తర్వాత డెఫినెట్గా డయాలసిస్ చేయాలి. మీరు చెప్పినట్టు కరెక్ట్, 2 రకాల డయాలసిస్ ఉంటాయి. ఒకటి ఏమో హీమోడయాలసిస్, బ్లడ్ ద్వారా చేస్తుంటారు. ఒకటి ఏమో పెరిటోనియల్ డయాలసిస్, పొట్ట మీద చేస్తారు, ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అది ఒకటి ఉన్నాయి. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్, బట్ ఎవరైనా డయాలసిస్ అంటే కొన్ని దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పీడీ మీరు చెప్పినట్టు అది ఇంట్లో చేసుకోవచ్చు. సో యూ డోంట్ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండ్ సో బట్ దాంట్లో కొంచెం పొట్ట ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. డయాలసిస్ అంటే మీరు హాస్పిటల్ వెళ్ళి అది చేసుకోవచ్చు, యు ఆర్ ఆల్వేస్ విత్ ది డాక్టర్. సో అది కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. అయితే ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ, హీమోడయాలసిస్ అయితే వీక్లీ థ్రైస్ ఇట్లా ఉంటుందంటారా? యాక్చువల్గా పీడీ అంటే పెరిటోనియల్ డయాలసిస్ అంటే మనం యూజువల్గా 3 to 4 times ఇన్ ఏ డే చేయాల్సి వస్తుంది. హీమోడయాలసిస్ అయితే 2 to 3 per week అయితే చేస్తాం, 2 to 3 per week.
కానీ ఈ కండిషన్ అంటే ఎవరికైనా ఫిజికల్గా స్ట్రెయిన్ అండ్ ఎమోషనల్గా కూడా ఇంకా టోటల్గా వాళ్ళ లైఫ్ ఈ డయాలసిస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది కదండి. అంటే వాళ్ళకి ఇక అదర్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, డైట్ కానీ ఫిజికల్గా మెంటల్గా ఎలాంటి సపోర్ట్ అవసరం అవుతూ ఉంటుంది? కరెక్ట్ బికాస్ దే ఆర్ డెఫినెట్లీ క్వైట్ డిప్రెస్డ్ సమ్ టైమ్స్ బికాస్ దే కీప్ ఆన్ కమింగ్ అంటే చాలాసార్లు వస్తూ ఉంటారు. డయాలసిస్ ఫిస్టులా ఉంటుంది. సో బట్ నిజంగా చెప్పాలంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ క్వైట్ గుడ్ డయాలసిస్ అంటే మంచిగా చేస్తూ ఉంటారంటే దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ పేషెంట్స్ అది డయాలసిస్ చేసేసి ఐటీ కంపెనీకి వెళ్ళిపోతారు, బిజినెస్ చేస్తారు. సో అందరూ అదే కూడా చేస్తారు. సో నథింగ్ టు బి వరీడ్, అంటే వరి అవసరం లేదు. ఒకసారి డయాలసిస్ అయిందంటే మనకి ఒక ఇది ఉంటుంది, ఓకే డయాలసిస్ అవుతున్నాయి ఏం చేయాలి. బట్ నథింగ్ టు బి వరీడ్. ఇఫ్ యూ డూ అ క్వాలిటీ డయాలసిస్ డెఫినెట్లీ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి గుడ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. బట్ కానీ చేయాలి, డయాలసిస్ చేయాలి. లైఫ్ స్పాన్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఏమన్నా ఉంటుందా? లైఫ్ స్పాన్ అంత ఉండదు అని డెఫినెట్లీ. బట్ దెర్ ఆర్ సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మీరు ఎంతకుముందు డిస్కస్ చేస్తామంటే సీకేడీ అంటే డెఫినెట్లీ కొంచెం హార్ట్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో కొంచెం హార్ట్ విషయంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం లైఫ్కి అంత రిస్క్ ఉండదు. ఇలాగా డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు లేదా కిడ్నీ ఫెయిల్యూర్లు గురవుతున్న వాళ్ళు ఇంకా ఎలాంటి డైటరీ చేంజెస్ కానీ వాటర్ ఇంటేక్, లిక్విడ్ ఇంటేక్ గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలి? డయాలసిస్ పేషెంట్స్కి మామూలుగా ఏమవుతుందంటే సపోజ్ దే హ్యావ్ సమ్ యూరిన్ అవుట్పుట్ కొన్ని ఉన్నాయి అనుకోండి, దెన్ నార్మల్లీ వీ అలౌ అట్లీస్ట్ సమ్ వాటర్. బట్ ఏమవుతుందంటే గ్రాజువల్గా విత్ డయాలసిస్ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది. సో మామూలుగా రెస్ట్రిక్ట్ చేయాలి. సో మేబీ 1 to 1.5 లీటర్ ఆర్ ఇన్ బిట్వీన్ డయాలసిస్ మేబీ 2-2.5 kg పెరిగితే చాలు. ఎక్కువ పెరిగితే మళ్ళీ ఆయాసం వస్తుంది అది. సో వాటర్ విషయం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ వేరే డైట్ అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు ఈట్ మోర్ ప్రోటీన్. అప్పుడు డయాలసిస్ చేస్తూ పేషెంట్ డెఫినెట్గా ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు అంటే మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్కువ ప్రోటీన్ మీకు తీసుకోవాలి. సో మినిమం అట్లీస్ట్ 1 to 1.5 grams per kg per day తీసుకుంటే బెటర్. అంటే ఎండకి ఎక్కువ వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అంటారా? బెటర్, బట్ అది డిహైడ్రేషన్ ఉండకుండా ఉంటే బెటర్. అంటే అది డయాలసిస్లో మనం ఎక్కువ వాటర్ తీస్తున్నారు కదా, సో జాగ్రత్తగా ఉంటే చాలు. మరి వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇంకేదైనా హాబీస్ ఉన్నా అవి కంటిన్యూ చేయొచ్చా? దే కెన్ డూ ఎవ్రీథింగ్. అన్నీ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏది హాబీస్ ఉన్నాయి, మీరు వాకింగ్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా హాబీ ఉన్నాయి, మీరు అన్నీ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎంతోమందికి రకరకాల ఇన్ఫర్మేషన్ అందుతూ ఉందండి. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగితే మంచిది, వాటర్ తాగి కషాయం తాగితే మంచిదని. అసలు వాటి గురించి మీరు ఏమంటారు? మీ ఎక్స్పీరియన్స్లో అవి చేసిన వాళ్ళకి ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? కరెక్ట్. మేము చూసేది చాలామంది అట్లా మనకు వస్తారు, సార్ ఇది ఈ కషాయం తాగుతున్నారు అది అని. బట్ దే ఆర్ ఆఫ్ నో యూస్. అంతేనా? అదే సో బెటర్ నాట్ టు టేక్. అదే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో లాభం ఉండదు. అనవసరంగా మీరు చేసి ఇంకా ఈ డయాలసిస్ ఇక లైఫ్ లాంగ్ తప్పదు అన్నప్పుడే ఇంకా మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తుంటారండి. కొంతమందికి డయాలసిసే ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమండం కూడా ఉంటుందా? కరెక్ట్. సో బేసికల్గా ఏముంటుందంటే మేము ఏదో కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి, లెటస్ సే 75+ ఏజ్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ తోటి డయాలసిస్ మీద ఉన్నారని మామూలుగా మేము ప్రిఫర్ చేయము. అంటే వీ టెల్ దెమ్ టు బీ ఆన్ డయాలసిస్. బికాజ్ ఇప్పుడు అయితే డయాలసిస్ చాలా క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ చాలా బాగా పెరిగింది. సో డెఫినెట్లీ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో గుడ్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి డెఫినెట్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మంచిది, కిడ్నీ ప్రత్యారోపణ చేస్తే మంచిది. ఎందుకంటే దానికి మొటాలిటీ బెనిఫిట్, మార్బిడిటీ బెనిఫిట్ అన్నీ బాగుంటుంది. సో డెఫినెట్గా
చిన్న ఏజ్ వాళ్ళకి మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. కాకపోతే డోనార్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్ కరెక్ట్. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే లాభం ఏముంటుందంటే మ్యాచింగ్ ఎక్కువ ఉంటుంది. సో రిజెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమన్నప్పుడు డొనేట్ చేయడానికి కొంచెం హెసిటేషన్ ఉంటుంది. అక్కడ మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? రైట్. సో డోనర్స్కి కొంచెం సమస్య ఉంటుంది డెఫినెట్గా. హెజిటేషన్ మీరు చెప్పాలంటే హెజిటేషన్స్ కూడా ఉంటుంది. బట్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ ఇలాంటి డొనేషన్స్ ఇది ఇప్పటిది కాదు, లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే మామూలుగా అయితే ఏమి ఉండదు. బికాజ్ ప్రయర్గా మేము అన్నీ చూస్తాం, A to Z, టాప్ టు టో అన్నీ చూస్తాం, అన్ని విషయంగా చూస్తాం. ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే దెన్ వీ గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్, అదర్వైజ్ నో. సో రిస్క్ డోనర్కి అయితే చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. దే ఆల్సో కెన్ లీడ్ నార్మల్ లైఫ్. అబ్సల్యూట్లీ. డొనేషన్ తర్వాత ఇంకొక విషయం ఏదంటే మనకి చాలామంది ఉంటారు, 10% అట్లీస్ట్ యూ కెన్ టెల్ పుట్టినప్పుడు ఒక సింగిల్ కిడ్నీలో పుడుతుంది. దే ఆల్సో డూ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్. సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనండి. డాక్టర్ అశ్విని కుమార్ పాణిగ్రాహి గారు, కిడ్నీ ఫెయిలియర్కి రకరకాల కారణాలు ఏంటి, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళు తప్పనిసరిగా గ్రహించుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ దీనికి డయాలసిస్ ఎప్పుడు తప్పనిసరి, దానిలో రకాలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు, అసలు ఇన్ జనరల్గా వీళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలియజేసినందుకు థ్యాంక్స్. నమస్కారం.